మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది నోటిఫికేషన్ విడుదల చేశారు కాళోజీ నారాయణరావు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, కేటగిరీ ఏకి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ కోటా కోసం సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చాలామంది లాస్ట్ వరకు వెయిట్ చేసి కన్వీనర్ కోటా కింద సీట్ రాకపోతే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ తర్వాత అయ్యో మేము మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నాము అని అంటే అప్పుడు రెడీ అయితే అలో చేయరు. ఇప్పుడు మీరు అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వీళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఉన్న పిల్లలకు మాత్రమే మేనేజ్మెంట్ కోటాల అవకాశం ఇస్తారనమాట. సో తెలంగాణ నీట్ 2026 ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు కన్వీనర్ కోటాకి ఎలా అయితే విడుదల చేశారో ఓకేనా, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా కోసం అలా విడుదల చేశారనమాట. డేట్స్ ఎవరు అప్లై చేయాలో క్లియర్గా చెప్తా చూడండి. మై డియర్ స్టూడెంట్స్, కేటగిరీ ఏ మిస్ అయితే సార్ ఒకవేళ 100% మేము మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేస్తాం, మా దగ్గర ఫినాన్షియల్గా స్టేబుల్, మేము దానికోసం మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము అని అనుకుంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేయండి. ఓకేనా, మాకు డౌట్ ఉంది, మేము కేటగిరీ ఏలో అప్లై చేస్తాం, కన్వీనర్ కోటా కింద ట్రై చేస్తాం, కానీ డౌట్ ఉంది మాకు సీట్ వస్తుందా రాదా అని, అందుకని నేను మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటాము అంటే కరెక్ట్ అది. ఓకేనా, ఒకవేళ మీకు ఇప్పుడు ఏమవుతుంది, కన్వీనర్ కోటా కింద సీట్ వచ్చింది అనుకోండి, ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. కన్వీనర్ కోటా కింద సీట్ రాలేదు అనుకోండి, అప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ చేయొచ్చు అనమాట. పిల్లల్ని 100% జాయిన్ చేస్తాము అని అనుకుంటే, మీకు డౌట్ ఉన్నా కన్వీనర్ కోటా కింద సీట్ రాదు అని డౌట్ ఉంటే కేటగిరీ బి అప్లై చేసి పెట్టుకోండి. 12,000 అవుతుంది, నాన్ రిఫండబుల్ మనీ అయితే రిటర్న్ రావు. మీరు తర్వాత జాయిన్ కాకుండా ఏమున్నా మనీ రిటర్న్ రావు. అలా కాకుండా మీరు అప్పు చేసి ప్రాపర్టీస్ నమ్మి ఓకేనా అలా మాత్రం రిస్క్ చేయకండి. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, కొద్దిమంది స్టూడెంట్స్ జాయిన్ అయిన థర్డ్ ఇయర్ తర్వాత స్టూడెంట్సే అంటారు, సార్ అప్పుడు 70-80 లక్షల ప్రాపర్టీని తీసేసి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యాను, సో ప్రాపర్టీ పరంగా చాలా నష్టపోయినాము, అది రాంగ్ డిసిజన్ ఏమో అని షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఓకేనా, అంత పెద్ద ప్రాపర్టీస్ని అప్పు చేసి తీసుకొని వచ్చి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాల కన్నా మిగతా దాంట్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కష్టపడితే మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకొక స్టూడెంట్ షేరింగ్ ఎలా అంటే ఎక్స్పీరియన్స్, సార్ అదే డబ్బులు నా దగ్గర ఉంటే ఒక చిన్న హాస్పిటల్ నేను పెట్టుకునేవాడిని, చిన్న క్లినిక్ నడుపుకునేవాడినేమో ప్రైవేట్గా అన్న సందర్భాలు కూడా. సో ఇవన్నీ ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. స్టార్టింగ్లో ఎలాగైనా సరే జాయిన్ చేయాలని అనుకుంటారు. వన్స్ జాయిన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక క్యాలిక్యులేషన్ పేపర్ మీద రాసినప్పుడు అరే 1 crore ఖర్చు అయింది, 1.5 కోటిన్నర ఖర్చు అయింది, తీరా ఎంబీబీఎస్ డిగ్రీ తోటే ఉంది, పీజీ క్లియర్ చేయట్లేదు స్టూడెంట్, ఇలా టెన్షన్ పడ్డ సందర్భాలు ఉన్నాయి. 100 సార్లు ఆలోచించి డిసైడ్ అవ్వండి. ఓకేనా, ఇంకొకటి అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా కాంపిటీషన్ అవుతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే తెలంగాణలో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. సేమ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆ మేనేజ్మెంట్ కోటాలో కొన్ని సీట్స్ ఉంటాయి అనమాట. 15% అలా సీట్స్ ఉంటాయి మనకు. అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఆ నెంబర్ క్లియర్ ఇస్తా. ఓకేనా, సింపుల్గా ఒక 50 ఉన్నాయి అనుకోండి, 35 లోకల్ పిల్లలకి, 15 వేరే స్టేట్ పిల్లలు కూడా రావచ్చు అనమాట. సింపుల్గా చెప్తున్నాను, అదర్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇందులో రిజర్వేషన్ చూడరు. సార్ నేను ఎస్సీ సార్, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నా రిజర్వేషన్ బట్టి నాకు సీట్ ఇస్తారంటే అలా ఉండదు. మేనేజ్మెంట్ కోటా మెరిట్ ప్రకారమే ఇస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్ కోసమే రిజర్వేషన్ అనేది చూస్తుంటారు. ఓకేనా, రిజర్వేషన్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరగదు, అది గుర్తుపెట్టుకోండి. మనీ ఓకే అనుకుంటే మీరు మీ ఇష్టం, అది పేరెంట్స్ మీ ఇష్టం. సో దీని గురించి నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారో చెప్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఫాలో అవుతుండండి, ఎటువంటి ఫీజు ఏం లేదు. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అవన్నీ మన ఛానల్లో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ మీరు ఎలా చూసుకోవాలంటే వెబ్సైట్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. ఇప్పుడు డేట్స్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, దీన్ని క్లిక్ చేస్తారు. మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇక్కడ వస్తాయి కదా, మీరు ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా అని క్లియర్గా ఇచ్చారు. సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, కొద్దిమంది తెలియక లాస్ట్ ఇయర్ కన్వీనర్ కోటాదే మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లికబుల్ ఏమని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడండి క్లియర్గా, ఈ రోజు నుంచి స్టార్ట్. ఎంబీబీఎస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా, ఇది మేనేజ్మెంట్ కోటా. ఓకేనా, డేట్ ఎప్పటి నుంచి అంటే ఆన్లైన్ అప్లికేషన్ 6 AM 13th, ఈరోజు మార్నింగ్ 6 AM నుంచి 6 PM 20 ఆగస్ట్ వరకు, 20 ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. 20 ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. ఓకే, డేట్ ఆఫ్ రిలీజ్ ఓకే మనకు ఇవన్నీ మనకు క్లాసెస్ ఎప్పుడంటే September 8th నుంచి అని చెప్తున్నారు. సేమ్ కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా ఒకేసారి స్టార్ట్ అవుతాయని చెప్తారు.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డౌట్ ఉంటే 7901098840కి కాల్ చేయండి, లేదా 9490585796 కాల్ చేయండి. టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దీనికి కాల్ చేయండి, పేమెంట్ ఇష్యూస్ ఉన్నా దీనికి కాల్ చేయండి. ఓకేనా. టైమింగ్ అయితే 10:30 to 5 PM మధ్యనే రెస్పాండ్ అవుతున్నారు చూడండి వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫీజు, ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా, ఇది లిస్ట్ ఇస్తాం మీకు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఈ రిజర్వేషన్ మార్క్స్ ఎందుకు అని. క్వాలిఫైయింగ్ అనమాట, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఇంత ఉండాలి, వాళ్ళు మాత్రం మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్. ఇంకొకటి, కొద్దిమంది పేరెంట్స్కి కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేసి మీరు ఒక 2 లక్షలు ఇస్తే 3 లక్షలు ఇస్తే మీకు సీట్ ఇప్పిస్తామని అంటున్నారు. నేనైతే యాజ్ ఏ ఫ్యాకల్టీ చెప్తున్నా, వాటిని నమ్మకండి. ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా మీకు సీట్ ఎలా అలాట్ జరిగిందో ఉంటుంది, మెరిట్ బేస్డ్గానే ఉంటుంది. మెరిట్ బేస్డ్గానే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. చూడండి, ఇది ఒక్క వర్డ్ తోటి మీరు డబ్బులు అయితే ఎవరికి ఇవ్వకండి. సింపుల్గా మరీ కాల్ చేసి మీకు అంత ట్రస్ట్ అనిపిస్తే, సరే మా స్టూడెంట్ నేమ్ వెబ్సైట్లో, కాళోజీ నారాయణరావు వెబ్సైట్లో కనిపించినంత వరకు మేము డబ్బులు ఇవ్వం, అది చూపించండి, అప్పుడు మేము మనీ ఇస్తామని చెప్పండి. అలా కానీ ముందు మాత్రం డబ్బులు అయితే ఇవ్వకండి. వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి మిమ్మల్ని మీ దగ్గర డబ్బు తీసుకోవాలని ట్రై చేస్తారు. మనీ అడిగినారు అంటే ఇంకా మీరు నమ్మకండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్ చెప్తున్నా. వాళ్ళే మీకు ఫోన్ చేసి ఇంత మనీ కట్టండి మీకు సీట్ ఇప్పిస్తామంటే నమ్మకండి. వాళ్ళు జెన్యూన్ అయితే వాళ్ళు మీకు కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా, క్యూ పడతారు కదా వాళ్ళ దగ్గరికి. అరే మీరు జెన్యూన్గా సీట్ ఇప్పిస్తారంట కదా అంటే వాళ్ళ దగ్గర క్యూ పడతారు, వాళ్ళు కాల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూసుకోండి అలా. ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ నాన్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్. ఇప్పుడు 12,000 కట్టాలి, అది మీకు ఇవ్వరనమాట. మళ్ళీ మీకు సీట్ వచ్చినా రాకున్నా ఇవ్వరు. ఒకసారి ఇక్కడ ఇచ్చారు చూడండి, ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ 12,000 ఉంటుంది. ఓకేనా. షెల్ బి పెయిడ్, ఆన్లైన్లోనే పే చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్ కావాలో చూడండి. నీట్ యూజీ స్కోర్ కార్డ్ 500 KB అండ్ బర్త్ సర్టిఫికేట్ 10th మేము 500 KB, ఇంటర్ మేము 500 KB, స్టడీ సర్టిఫికేట్ 9th 10th 500 KB, సేమ్ ఇంటర్ బోనోఫైడ్స్ 500 KB. కన్వీనర్ కోటాకి ఎలా అప్లై చేయాలో అలా అప్లై చేయండి. అయితే ఇందులో వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తారు కదా, అందుకని కొన్ని ఎక్స్ట్రా అడుగుతారు. స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 500 KB. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ఓకేనా. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ ఆన్లైన్. ఎందుకు సార్ మాకు రిజర్వేషన్ ఇవ్వరు కదంటే క్వాలిఫైయింగ్ కోసము 500 KB. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ 500 KB. ఓకేనా. ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గౌట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫ్రమ్ అదర్ దాన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అంటే CBSE ICSE వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకురావాలి, ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ అని, ఇంటర్కి 500 KB. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫ్రమ్ అదర్ దాన్ BIE తెలంగాణ. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆ బోర్డు నుంచి ఈ బోర్డుకి వస్తున్నట్లు. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ NRI కోటాకి, NRI స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ఉండాలి, డిక్లరేషన్ ఫామ్, NRI స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ది ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. ఓకే, ఇది వాళ్ళకి అర్థమవుతాయి NRI వాళ్ళకి. కాపీ ఆఫ్ NRI బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్, కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ NRI. ఓకే, 1000 KB మధ్యన అప్లోడ్ చేయాలి ఇవన్నీ. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎలిజిబుల్ ఇన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ కాలేజ్. ఓకేనా, 1000 KB. ఓకే, కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఐడెంటిటీ కార్డ్, డిశ్చార్జ్ బుక్, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ 500 KB, క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో 100 KB, సిగ్నేచర్ 100 KB అనమాట. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. ప్రొసీజర్ ఫర్ పేమెంట్కి ఈ స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, పేమెంట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకోండి, 29 pages ఉంటుంది. ఇక చూడండి, మీరు వెబ్సైట్లకి ఎంటర్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది, కేటగిరీ B అండ్ NRI అడ్మిషన్స్ ఇంటూ MBBS BDS అని. ఓకేనా, ఇలా క్లియర్గా కనిపిస్తుంది, స్క్రోల్ అవుతుంటుంది. కేటగిరీ Aతో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కేటగిరీ B NRI ఇది. ఓకేనా, ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఇచ్చారు క్లియర్గా. ఓకేనా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొట్టేసి రూల్ నెంబరు, ర్యాంక్, మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇవి మొత్తం క్యాప్చా, ఇవి ఎలా ఫిల్ చేయాలో వెరీ క్లియర్గా ఇచ్చారు. పేమెంట్ కూడా మీ డెబిట్ కార్డ్నే యూజ్ చేయండి, మీ ATM కార్డ్నే యూజ్ చేయండి. ఎందుకంటే సీట్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి. ఇంకొకటి, కన్వీనర్ కోటా కింద సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది, కన్వీనర్ కోటా సీట్ వచ్చింది సార్, నేను మేనేజ్మెంట్ కోటా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, నా డబ్బులు నాకు ఇస్తారంటే ఇస్తారు. ఇన్ టైం లోపల చేయాలి, లాస్ట్ రౌండ్ వరకు చూడొద్దు. వాళ్ళు చెప్తారు క్లియర్గా, మీకు రౌండ్ టు రౌండ్ ఎగ్జిట్ ఇస్తారు. ఓకేనా, ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చింది, స్టేట్ కోటాల సీట్ వచ్చిందంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
మేనేజ్మెంట్ కోటాల సీటు, కన్వీనర్ కోటాల సీట్ వచ్చిందంటే దేంట్లో ఒక దాంట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, ఎగ్జిట్ అవ్వచ్చు, మీ డబ్బులు మీకు ఇస్తారు, నో డౌట్, అదేం టెన్షన్ తీసుకోకండి. కానీ డేట్ అయిపోయి, రౌండ్ అంతా అయిపోయి, క్లాసెస్ స్టార్ట్ అయినాయి, అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే మాత్రం అప్పుడు చాలా ఫైన్ ఉంటుంది. అది చెప్తాను నేను, దాని గురించి బాండ్ ఉంటుంది. సో ఇవి ఈ స్టెప్స్ అన్ని చూడండి. మీరు కన్వీనర్ కోటాకి అప్లై చేస్తే ఈజీ, ఇది అంత సేమ్ ప్రొసీజర్ ఉంటుంది మొత్తం. సర్టిఫికేట్స్ అన్నీ ఇది చూసుకోండి. ఇక సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత దీన్ని అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్లన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. యూనివర్సిటీ ఫీ బి కేటగిరీకి 40,000 MBBS. ఇదేంటి అంటే మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, అలాట్మెంట్ అయినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే 40,000 కట్టాలి. ఇవన్నీ చూసుకోండి. క్యాండిడేట్ హ్యావ్ టు పే ద యూనివర్సిటీ ఫీ నాన్ రిఫండబుల్ చూడండి ఇది, ఓకేనా. కేటగిరీ సికి అయితే 70,000 కట్టాలి డౌన్లోడ్ చేసుకోనికనే, ఓకేనా. బీడీఎస్కి అయితే 20,000, కేటగిరీ సికి 40,000. ఎక్కువ మనీ అయితే, బాగా మనీ. దీని మీద నేను ఎంత ఖర్చు వస్తుందో కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. MBBSకి ఖర్చు ఎంత వస్తుంది అని చెప్పేసి. ఓకే, ట్యూషన్ ఫీజు అవన్నీ తర్వాత. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డిస్కంటిన్యూషన్ ఫీజు, ఒకవేళ నేను డిస్కంటిన్యూ అవుతా, క్లాసెస్ స్టార్ట్ అయినాక నేను క్యాన్సిల్ చేసుకుంటా సార్, అప్పుడు నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుంటే చూడండి, 20 లక్షల రూపాయలు, 20 lakhs రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఇక 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద ఇవ్వాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి క్లియర్గా. ఓకే, సో ఇవి రూల్స్ అనమాట, చాలా జాగ్రత్త తీసుకోండి. ఇవి మీ సర్టిఫికేట్ సంబంధించింది, ఒకసారి చూడండి ఫుల్. మై డియర్ స్టూడెంట్స్, ఈ ఫామ్ మొత్తం, ఇది బ్రౌచర్ మొత్తం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే ముందు 100 సార్లు ఆలోచించండి, 1000 సార్లు ఆలోచించండి. కానీ ప్రాపర్టీస్ని అమ్మి ఒక్కసారిగా ఫినాన్షియల్గా అందులో పడిపోకండి, చాలా ఇబ్బందులు అవుతాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.